शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। పాలమూరు ప్రజలు మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి। కొంతమంది ఓట్ల కోసమో దేశం కోసమో ధర్మం కోసమని మన ముందుకు వస్తున్నారు। నేను ఇవాళ పాలమూరు ప్రజలతోటి గుండె విప్పి మాట్లాడుతున్నా, నా మనసుతో మాట్లాడుతున్నా, నా గుండెతో మాట్లాడుతున్నా। పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి। ధర్మం ఎటువైపు ఉందో పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా। ధర్మం ఎటువైపు ఉంటది? చాలా కాంట్రాక్టర్లు చేసే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము? సాగునీరు అందించే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము? పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి। మందు కళ్ళు అమ్మే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము? మన యువకులకు నిరుద్యోగులకు కొలువులిచ్చే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మం అనేది పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి। కాంట్రాక్టర్ల దగ్గర రోడ్లు చేసుకునే కాంట్రాక్టర్లు, ప్రాజెక్టులు కట్టేటువంటి కాంట్రాక్టర్ల దగ్గర బెదిరించి పైసలు వసూలు చేసే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా? నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టించేటువంటి అనేక రోడ్లు కట్టించేటువంటి వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా? ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఇవాళ కోరుతున్నాను। పూటకొక పార్టీ మారేటువంటి రాజకీయ అవకాశాల వాదం వైపు ధర్మం ఉంటుందా? పుట్టినటువంటి ఏ పార్టీలో అయితే పుట్టినామో అదే పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కోసం ప్రాణాలను ఇచ్చే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా? ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని నేను ఇవాళ కోరుతున్నాను। ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులని కేవలం బడుగు బలహీన వర్గాల బిడ్డలని ఓడగొట్టనీకే, గద్వాల ఒక కుర్మ యాదవులను ఓడగొట్టనీకే, మట్టల్ల ఒక ముదిరాజు బిడ్డను ఓడగొట్టనీకే వెన్నుపోటు పడిచి చుట్టాలకు మద్దతు ఇచ్చే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా? నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ప్రాణాలైనా తెగించి కొట్లాడే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా? మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలి। క్రషర్ మిషన్లు పెట్టి కొండలని బద్దలు కొట్టి కొండలను మింగే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా? బీసీల జనాభా లెక్క 40 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్క లేదు, వాళ్ళు ఎంతమంది ఉందో అంత నిధులు ఇస్తామని మాట ఇచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం మేము। ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ నిర్ణయం తీసుకుంటాం। 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్ లో మేము కొట్లాడుతున్నాం। ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల కడీల నుంచి దోసానికి బయలుదేరి నేను ఒక మాట అడగదలుచుకున్నా మిత్రుల, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా। గద్వాల కడీల దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ల ముందర, మీ కడీల ముందర బానిసలుగా మేము బతకదలుచుకోలేదు। మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ కత్తి మీద గొడుగో, లేకపోతే మీ చేతిలో సురకట్టాయి మా అన్నదమ్ములని మేము పొడుచుకోదలుచుకోలేదు। మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులేనో, మీ నెత్తి మీద గొడుగలేనో, మీ చేతిలో సుర కత్తులు ఏదో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలు అంటుందేమో। మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటాం। నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్ల మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది। ఈ 70 ఏళ్లలో మనకు 1-6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేషాలు లెక్కబెట్టారు। ఇదే కాదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15
చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే కాదు, ఇవాళ మిత్రులారా 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది. అది పార్లమెంట్ అయినా, అది సుప్రీంకోర్టులో అయినా. మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారవాలన్నా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా, పాలమూరు పరిశ్రమలు రావాలన్నా, పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సార్ డోర్ మీద సార్ నేను చల్లా వంశీచంద్ రెడ్డి లోక్సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్టం ప్రకారం భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడగలనని భగవంతుని సాక్షిగా నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను.